ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్మి అని దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ అన్నారు. ఆడపిల్లల పట్ల వివక్షత చూపించవద్దని అన్నారు. శుక్రవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేవరకొండలో పోషణ పక్షోత్సవాలలో భాగంగా పోషణ జాతర, అమ్మ పోషణ, బిడ్డ లాలన అన్న అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 50-60 సంవత్సరాలకు పూర్వం ఆసుపత్రులు అంతగా లేని సమయంలో 90% పైగా సాధారణ ప్రసవాలు అయ్యేవని, ఆ కాలంలో బాగా కష్టపడి పనిచేసేవారని, ప్రస్తుతం ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం, సాంకేతికత పెరిగినందున అందరూ సిజేరియన్ ప్రసవాల వైపు వెళుతున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో సిజేరియన్ ప్రసవాలకు వెళ్లకుండా సాధారణ ప్రసవం చేయించుకోవాలని, డాక్టర్లు సైతం తల్లి బిడ్డ ప్రాణాలకు ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ చేయాలని, లేదంటే సాధారణ ప్రసవాలు చేయాలని కోరారు. గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఇందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, వారు బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన బిడ్డలు పుడతారని తెలిపారు. ముఖ్యంగా నువ్వులు, బెల్లం, పల్లి, మిల్లెట్స్ ఆహారం తీసుకోవడం, ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, పాలు తినాలని చెప్పారు. అలాగే కాలానికి అనుగుణంగా లభించే పండ్లు తినాలని, తల్లిపాలు సర్వరోగ నివారణ అని, తల్లిపాలకు మించింది లేదని, ప్రతి గర్భిణీ స్త్రీ దీన్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వాలని, రెగ్యులర్గా డాక్టర్తో పరీక్షలు చేయించుకోవాలని, ఐరన్ టాబ్లెట్స్ వాడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, మహిళలకు, చిన్న పిల్లలకి ఇస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలకు ఉన్న అవకాశాలు ఎవరికీ లేవని, ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్మిలని, ఆడవారికి ప్రస్తుతం అంగన్వాడీలతో పాటు పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని, వీరందరికీ సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని చెప్పారు. దేవరకొండ నియోజకవర్గానికి మరో 5 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, భావితరాలను ప్రపంచానికి తీసుకువచ్చే గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అన్నారు. డాక్టర్ల సలహాలను, సూచనలు పాటించాలని, పుట్టే బిడ్డ పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, పోషకాహారంపై దృష్టి పెట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవద్దని, ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడ, మగ ఇద్దరు సమానమని, ఆడపిల్లల పట్ల వివక్షత చూపించవద్దని, కడుపులో ఉన్న బిడ్డను బ్రతకనియ్యాలని పిలుపునిచ్చారు. దేవరకొండ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలు, మహిళల రక్తహీనతను దృష్టిలో ఉంచుకొని వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ శాలిని, డాక్టర్ విజయ తదితరులు మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఏపీడీ శారద, హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ నుండి వచ్చిన డాక్టర్ రష్మి, ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల నుండి అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పోషణ కిట్లను అందజేశారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కౌమార బాలికలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన స్టాల్స్, మిల్లెట్స్ వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి.